తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది. కానీ ఖర్చులు మాత్రం పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. నిరాశ చెందకండి. ఖర్చులే కదా మనం కంట్రోల్ చేసుకుంటే తగ్గిపోతాయి. కాబట్టి ఏ ఖర్చు అవసరమో ఏ ఖర్చు అక్కరలేదు అనేది చూసుకొని అవసరమైన ఖర్చుకి వెళ్ళండి. అయితే పనిలో కొంచెం ఆలస్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఎలాగా తెలిసిందే కదా. మకర రాశి వాళ్ళకి పనులు చాలా చాలా స్లోగా పెడతాయి. కాబట్టి నిరాశ చెందకండి. మళ్ళా ప్రయత్నం చేసుకోండి. అన్ని విధాలా చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్యము, వ్యాపారము, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు, ఇలా ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి నిరాశ చెందక్కర్లేదు. ఆస్తి లాభాలు, ధన లాభాలు, అన్ని లాభాలే చేకూరుతున్నాయి. క్షేత్ర దర్శనము జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము చాలా చిన్నదే. శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. అయితే గౌరవం పెరుగుతుంది, సమాజంలో గుర్తింపు కలుగుతుంది. కానీ ఆరోగ్యం పట్ల మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో నష్టాలు, అనారోగ్య సూచనలు, పడిపోవడము, కొంచెం ఇబ్బందికరమైన డాక్టర్ను కూడా కలవలసినటువంటి ఇది కనబడుతోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అది ఇంట్లో జారిపడడం కానీ, మెట్ల మించి పడడం కానీ, ఇలా బయటపడడం కానీ, ఇట్లాగా ఏదో ఒక సందర్భంలో ప్రమాదాలు గోచరిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, పేదలకు బట్టలు దానం చేయండి. బట్టలు అనగానే వాడేసినవో, చిరిగిపోయినవో, విడిచినవో కాదు. మంచి బట్టలను దానం చేసినట్టయితే మీ శక్తి కొద్దీ, మీ స్థాయిని బట్టి దానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో విజయాలు, స్థానచలనాలు, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజ్ పెరగడము, గతంలో ఆగిపోయిన బకాయిలు ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త టెండర్లకు ఇది మంచి అవకాశము. కాంట్రాక్టులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మరింత విశేషంగా అనుకూలిస్తుంది. అయితే అధికారుల యొక్క అనుకూలము మీకు ఈ సమయంలో కనబడబోతోంది. కుటుంబంలో చూసినట్టయితే కనుక సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది. ఈ రోజు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ చేయడము, అమ్మవారి యొక్క మంత్రాలు చదవడము, అమ్మవారికి ఎక్కువ సాధ్యమైనంతగా పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. నమస్తే. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే కనుక ఈ రాశిలో, ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు అనుకూల శాతమే ఎక్కువగా కనబడుతోంది. ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. నమస్తే.